నాగర్ కర్నూలులోని ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్తో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, వైద్య చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక మెరుగైన వైద్య సేవలు అందించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఫుడ్ పాయిజన్ సంఘటనలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అమిరేందర్ను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆదేశించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు యలవాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఘటనలో బాధ్యులు ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కలెక్టర్ గారు లేరు కాబట్టి జేసీ గారికి ఆదేశాలు అనేది ఇమీడియట్గా ఎవరైతే దీంట్లో ఈ యొక్క ఘటనలో బాధితులు వాళ్ళని అందరినీ పరామర్శించి రావడం జరిగింది. టోటల్గా 68 మంది స్టూడెంట్స్ కడుపు నొప్పితో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళల్లో అందరూ కూడా మా దేవుని దయ వల్ల మంచిగా వాపస్ ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు 15 మంది దాకా ఇంకా హాస్పిటల్ ఉన్నారు. అందులో కూడా అతి త్వరలో గంటలో అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దానికి సంబంధించి పాలకు సంబంధించా లేకపోతే కూరగాయలకు సంబంధించా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా మాత్రం యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది జేసీ గారికి.